హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు విమంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ ఆలీ గారు అండ్ శ్యామల గారు మనం చూసాం. మరి వైసీపీ తరపు నుంచి ప్రచారం చేయడం, వాళ్ళు వైసీపీ పార్టీలో ఉండడం కూడా మనం చూసాం. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అటు ఆలీ గారు ముఖ్యంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన భేటీ కోసం ఆయన వేచి చూస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తాం. ఇంకొక శ్యామల గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్తున్నట్టుగా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. అంటే నేను చేసిన కామెంట్స్ పొలిటికల్ గానే కానీ వ్యక్తిగతంగా కాదు అన్నట్టుగా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు ఆలీ గారు ఏదైతే కలవడానికి ప్రయత్నిస్తున్నారో మరి పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా, ఏం మాట్లాడే అవకాశం ఉంది, దేని గురించి అంటారు? మీ ఒపీనియన్ వీటిపైన. ఆలీ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం పవన్ కళ్యాణ్ మనసులో ఉండేది. అది అందరూ చూస్తుండగానే వేదిక మీద చెప్పాడు. నాకెందుకు ఆలీ అంటే చాలా ఇష్టం, ఆలీ లేకుండా సినిమాలు చేయలేను, నా పక్క నుండి ఎప్పుడు ఆయన నవ్విస్తుంటాడు, అదే నాకు ఎనర్జీ అని చాలా మంచి మాటలు చెప్పాడు. ఆ విధంగా ఆచరించారు. తర్వాత ఈయన జనసేన పార్టీ పెట్టినప్పుడు ఈయన్ని అనుసరిస్తూ రావాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇప్పుడు స్నేహం వేరు, ప్రాణ స్నేహం వేరు. ప్రాణ స్నేహితుడు ఉన్నాడు కదా, ప్రాణం ఆయనతో పాటు వెళ్తుంది కదా, ప్రాణం లేకుండా మనిషి వెళ్ళిపోలేడు కదా. అంటే మీనింగ్ అది. నా ప్రాణ స్నేహితుడు మీరు ఎక్కడుంటే నీ ప్రాణ స్నేహితుడు అక్కడే ఉండాలి. లేకపోతే అది మీ ప్రాణం కాదు, అది మీరు తక్కువగా అంచనా వేసుకున్నారు, లేకపోతే ఎక్కువగా అంచనా వేసుకున్నారు. అలాగా జనసేన నుంచి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆలీ కూడా వస్తాడనుకున్నారు. ఆయన అనుకున్నది అది. ఈయనేమనుకున్నాడు, ఈయన ఆవేశపరుడు, రాజకీయాలు ఏం తెలుసు, దెబ్బతినేస్తాడనే ఉద్దేశంతో ఆలీ ఉన్నాడు. ఇది స్పష్టంగా చెప్తున్నాను. తప్పు ఏంటంటే నన్ను నిలదీయండి. ఈయన యాక్చువల్గా అనుకుంది ఏంటంటే ఈయన పెద్ద రాజకీయ నాయకుడు అయ్యే అవకాశాలు, ఎందుకంటే ఆయన చూస్తే ఎవరైనా అలాగ అనుకుంటారు కదా. ఆయన దృష్టి ఏంటంటే ఎవరెవరో పేలినట్టుగా వార్డు మెంబర్గా కూడా గెలవలేడనేటువంటి ఫీలింగ్ అందరికీ ఉండేది. అందరితో పాటు ఈయనకి కూడా ఉంది. అంటే వార్డు మెంబర్గా కూడా గెలవలేడని కాదు, కానీ ఈ రాజకీయ సినిమాలు వదిలేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఏమవుతుందో భవిష్యత్ అనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఒక ఆ మాత్రం చెప్పుకోవాలి, అంటే అలీకి పవన్ కళ్యాణ్ మీద మాత్రం ప్రేమ పోలేదు. కానీ అక్కడ చిన్న మనిషిలో ఎక్కడో ఉన్నటువంటి చిన్న స్వార్థం వెనుకొచ్చిన తర్వాత నిజంగా అనుకున్నట్టుగానే ఆయన 19లో ఓడిపోయాడు. 2 సీట్లలో అంటే కంటెస్ట్ చేశాడు, 2 సీట్లలో కూడా ఓడిపోయాడు. తర్వాత ఈయన ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఈయనది ఎలాగుంది, ఒక్క ఛాన్స్ అనేటువంటి మాటతో ఎక్కడికో వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. మనం కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉంటే బాగుంటుంది కదా అని కొంచెం వెళ్ళి పరిచయం చేసుకోవడం, ఆ కండువా కప్పుకోవడం జరిగింది. మీడియా అంటే ఇక్కడ మీడియా ఇన్ఛార్జ్ ఏదో పెట్టాడు కదా, డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ ఏదో పెట్టాడు సినిమాకి. అందులో అదే దారి తెన్ను లేదు, దానికి ₹1 లక్ష్మీపార్వతి పోస్టులాడితే ₹1 డబ్బు ఉండదు, ఏముండదు, కుర్చీ ఫ్యాను అవి ఉంటాయి, అంతేగాని అది వెళ్ళింది కూడా లేదన్నమాట. ఇదేమనుకున్నాడంటే మంచి ఎలక్షన్లో సహజంగా వాళ్ళ తాలూకు ఆత్మీయులకు ఏం చేస్తారంటే కంటెస్ట్ చేస్తే వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా గెలిచే సీటే ఇస్తారు. మన పవన్ కళ్యాణ్తో సైతం ఏం చేశాడైనా ఎక్కడ నిలబెట్టినా అనుమానమే. అందుకని ఇండిపెండెంట్గా గెలవగల సమర్థుడు వర్మ గనక ఆ సీట్లో పెట్టాడన్నమాట. సహజంగా రాజకీయాల్లో ఇష్టలైన వారికి కావలసిన వారికి అలాగే చేస్తుంటారన్నమాట. ఇష్టం లేని వారికి ఏమో బాగా పోరు పెడితే ఎక్కడో పడేస్తే వాళ్ళు ఓడిపోతారు. అది ఇక్కడ ఆలీ ఎలక్షన్ల ముందు అక్కడ ఆయన తాలూకు మనస్తత్వాన్ని ఎంతవరకు వాడుకుంటాడో అని తెలుసు. ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి మనుషులను వాడుకోవడం ఎలా వాడుకుంటాడంటే ఆయన మాట్లాడు, ఆయన ఏమైతే ఆయన కోపంతో ఏం అనాలనుకున్నాడో అన్నీ ఇతరుల చేత అనిపిస్తాడు. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ చేత అనిపించాలి, అలాగే అలీ చేత చాలా మాటలు అనిపించాడు.
అసలు నీకు నేను చాలన్నాడు. నీ మీద పోటీ చేయడానికి నేను చాలంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ కళ్ళల్లో చూసి ఈ మాట చెప్పగలవా? ఏ మైకు నీ చేతి ఈ మాట చెప్పింది? నీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీ బతుక్కి నేను చాలన్నావంటే ఇదే మాట రేపు వెళ్ళి పవన్ కళ్యాణ్తో చెప్పు. మోదీ దిగి వచ్చి నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడని గర్వంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎదలిపోయినట్ట అంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వే అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అలవకూడదు, ఎందుకు ఓదార్చకూడదు, సర్వశక్తులు వడ్డీ అయితే మళ్ళీ నిలబెట్టకూడదు, మళ్ళీ సీఎం చేయకూడదు. ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చాడా? సిగ్గు లేదు అనడానికి? తప్పు కదండి అది, ఎవరికైనా సరే. అయితే ఈ సిగ్గు లేదు అని జనం అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ పొరపాటున కూడా మాట్లాడు. చక్కగా మాట్లాడతాడు, కాఫీ తాగుతారు, వీలైతే భోజనం చేస్తారు, గుడ్ లక్ వెళ్ళి రమ్మంటాడు అంతే. ఆయన మనసు అంటే మనసు తెలుసుకున్న మంచిగా చెప్తున్నాను అన్నమాట. మళ్ళీ నీకు స్థానం ఉండదు కాబట్టి నీ మీద ఏదైనా దాడి గీడి జరగకుండా మాట బాబు అంటే అది చేస్తాడు. నీ మీద దాడి జరగకుండా అంటే తెలుగుదేశం జనసేన కార్యకర్తల నుంచి ఏదైనా ప్రమాదం ఉందంటే మాత్రం అది లేకుండా చేస్తారు, కానీ మళ్ళీ నీ జనసేనలో ప్లేస్ ఉండదు. ఈసారి ఎంతమంది వలస వస్తారో చూడండి జనసేనలోకి. అందువలన ఇది చేయడం చాలా పొరపాటు. తప్పకుండా చేసిన దానికి చేసిన వాడికి చేసుకున్నంత. ఇక శ్యామల అంటే శ్యామల అసలు ఏముందండి, ఆవిడ మంచి యాంకర్ కూడా కాదు. ఆవిడ మీద అనేకమైన అభియోగాలు ఉన్నాయి. ఆవిడ మీద రకరకాల వదంతులు అవి చెప్పుకుంటే అసహ్యంగా కూడా ఉంటాయి. ఏదో జీవనోపాధి బ్రతుకు తెరువు కోసం, అయితే ఆ లాయర్ మీద కేసులు ఉన్నాయి కనుక ఆ కేసులు మాఫీ చేయడం కోసం తను ఏదో తన వంతు ప్రయత్నాలు తన చేసి ఉండొచ్చు. ఆ చేసి ఉన్న నెపంలో ఎన్నో మాటలు మనం ఉండొచ్చు. రూమర్లన్నీ నిజాలని నమ్మలేము, అలాగని మనం నమ్మకుండా ఉండలేము కూడా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇంత రెచ్చిపోతున్నావో నువ్వు తప్పకుండా మనం విన్న మాటలకి అర్హురాలివే అంటాను. ఎందుకంటే ఎవరినో తిట్టేవనే తిట్లు యాక్సెప్ట్ చేస్తారు, తిట్లు యాక్సెప్ట్ చేసేవాళ్ళే తిడతారు. అసలు తిట్టని వాళ్ళకి తిట్లు పడవు, వీళ్ళు తిట్టరు. అని తిట్లు మొదలయ్యాయంటే ఇప్పుడు తిన్నారు కాబట్టి తిడుతున్నారు అన్నమాట. పవన్ కళ్యాణ్ అనేటువంటి అర్హత నీకుందా? అసలు ఎవరు అని వంగగీత రేపు ఫలితాలు వస్తాయనే కూడా వంగగీత గెలిచేస్తుంది, అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్తావేంటి? పవన్ కళ్యాణ్ తాలూకు క్యారెక్టర్ గురించి చెప్తావేంటి? నువ్వెవరు? అలా పవన్ కళ్యాణ్ ఏదో నాటకాలు ఆడుతున్నాడు, ఏదో భార్యలు ఇవన్నీ చెప్పినా నువ్వెవరు? నువ్వు నాటకాలు ఆడటం లేదా అని అడిగితే ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ నువ్వు? నీకు అసలు నీకేమి ఇతరత్ర నీ మీద పుకారులు లేవా అంటే ఏమంటావు నువ్వు? పుకారులతో నీకు ఎందుకమ్మా, పరిపాలకుడే కాదా చూడండి అంతే. మరి ఇన్ని మాటలు మాట్లాడిందని మళ్ళీ ఎలాగా కాళ్ళు పట్టుకుంటావు? సిగ్గులేదు అసలు నీకు? అసలు ఇండస్ట్రీలో పేరే లేదు. యు ఆర్ నాట్ నెంబర్ 1 యాంకర్, నాట్ నెంబర్ 2 యాంకర్, నాట్ నెంబర్ 3 యాంకర్. సంహౌ యు ఆర్ అన్ యాంకర్. మిగతా నీకున్నటువంటి ఆకర్షణలు, నీకున్నటువంటి ఇంటరాక్షన్స్ లేకపోతే నువ్వేదో ఈరోజు యాంకర్ అనిపించుకున్నావు, దాన్ని ఎంత మిస్యూజ్ చేసుకుంటావా? నీతో ఎవరైనా పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు మాట్లాడగలరా? జనసేన నీ ముఖం చూడగలదా? ఒంటరిగా కనిపిస్తే నీకు టీచ్ చేయదా? ఎన్ని ఆలోచించుకోకుండా, ముందు ఆలోచన లేకుండా ఏకంగా మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు, మాకు ఇంకేముంది అక్కడ ఆయన దగ్గర నాకు అసలు ప్రధాన అంటే ఆయనకి ఏంటంటే శిష్యురాలు అవుతాననేటువంటి భ్రమలో వెళ్ళిపోయి మాట్లాడావు. ఇప్పుడు మాట్లాడు. అందుకు రాయబారాలు పంపించడం లేదు, ఏం చేసినా లేదు. కానీ ఒక్కసారండి ఇను విరిగితే అతుకుతుంది, కానీ మనసు విరిగితే అతుకుతుంది. కనుక మనకే ఎలాగుంది మరి పవన్ కళ్యాణ్ గారి ఆయన తాలూకు మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఏమండి చక్కగా పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే ఎంత వైభవంగా ఉన్నాడు. చక్కగా అన్నా లెజినోవా రష్యా అమ్మాయి హిందుత్వం ఆపాదించుకున్న మనిషి కంటే ఎక్కువ లక్షణంగా ఉంది.
అన్నయ్యకి దండ పెడుతుండగా చెప్పులు తీసే చెప్పులు పట్టుకుంది. అంటే అలాగే మన రేణు దేశాయ్ తాలూకు కొడుకు వస్తే ఇంట్లో దాచుకుంది. అర్థమైందా? వాడు రెక్క పెట్టుకొని లాగడం, ముందుకు తీసుకెళ్ళడం ఇదంతా కదా. తర్వాత ఏమో పవన్ కళ్యాణ్కి ఏం చెట్టు ఎంత కొడుకు, ఆయన మించిపోయిన కొడుకున్నాడు, కూతురు ఉంది. ఆ కూతురు పోలికలు తల్లి పోలికలతో పుట్టింది. రేణు దేశాయ్ కూడా నువ్వు ఎలా ప్రార్థనలు చేస్తున్నావో ఆవిడ కూడా అలా ప్రార్థనలు చేస్తుంది. అంతకంటే వైఫల్యం ఏమిటి? ఆయన నీచుడు దుర్మార్గుడు అంటే వీళ్ళు ఇలా ఉంటారా? ఒకసారి విడిపోయిన వాళ్ళు ఆడంతం అయిపోవాలని ఆలోచిస్తారు, కానీ ప్రతిరోజు ఆయన బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని ఎవరు చేయరు కదా. అలాగే తల్లికి తండ్రికి దూరమైనటువంటి పిల్లల తాలూకు క్యారెక్టర్ పూర్తిగా భ్రష్టత్వం పట్టేస్తుంది. 10 మంది చూసి గర్వించదగ్గ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నువ్వు విమర్శిస్తావు, సిగ్గు లేదు, చెవు నెత్తురు లేదు నీకు ఏమైనా. లేకపోతే మీరు అవకాశాలు కావాల్సినట్టు అడుగు తినండి, అంతేగాని నీతి మాలి అంటే క్యారెక్టర్నే పూర్తిగా చంపేసుకున్నటువంటి మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు కూడా క్షమించడు. థ్యాంక్ యూ అమ్మా.